ఫ్యామిలీ స్టార్ రివ్యూ. సో మూవీ ప్లాట్ గురించి వచ్చేస్తే ఈ స్టోరీ చాలా బాగా పరశురామ్ గారు ఎంత బాగా దరిద్రంగా తీశారంటే ఏటి అసలు పాత పరశురామ్ వేరే అన్నట్టు అనిపించింది. ఏంటంటే ఒక పులిహోరలో స్టోరీ తీసుకొని ఆ పులిహోరలో స్టోరీని ఏదేదో కల్పించుకొని ఆ పులిహోర ఏదో దరిద్రంగా ఉన్నట్టు వచ్చినట్టుంటే ఇదే ఫ్యామిలీ స్టార్ అనమాట. సో ఏంటంటే ఒక పులిహోర స్టోరీ ఉంటుంది అనమాట. పులిహోర స్టోరీ ఏంటంటే హీరోయిన్ వస్తుంది అనమాట మన హీరో హౌస్కి, పెంట్ హౌస్ పైన ఉంటుంది, అక్కడికి వస్తుంది అనమాట. హీరో ఏమో ఒక మధ్యతరగతి మిడిల్ క్లాస్ అనమాట, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మిడిల్ క్లాస్. అయితే ఆడలా కష్టపడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేసి అంతా రాసి ఒక తీస్తుంది అనమాట. రాసిన తర్వాత మన హీరోకి దొరుకుతుంది. నువ్వెవరు నా గురించి ఇలా రాయడానికి అనేసి ఇంకా వాదిస్తాడనమాట. ఈ తొక్కలో స్టోరీ గురించి మనం చూడాలి సినిమాకి వెళ్ళి. సినిమాలో ఏమైనా బాగా తీసారా అంటే అది లేదు, ఇంకా హీరోయిన్ మిగతా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్స్ ఏమైనా ఉందంటే అది లేదు. ఇంకా మనం గురించి ఏంటి మాట్లాడాలి? ఫస్ట్ హాఫ్లో ఏదో కొన్ని కామెడీ సీన్లు, కొన్ని ఫ్యామిలీ సీన్లు అవి అలాగలాగా వర్కౌట్ చేస్తారు, కానీ అది కూడా అంత పెద్దగా యావరేజ్ అనమాట. అవి కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. సో ఏదో అనుకున్నారు, చివరికి ఏదో తీశారు. అది వాళ్ళకి అర్థం కాలేదు, చూసిన మనకి అర్థం కాలేదు. నాకైతే చూసినప్పుడు ఒక్కటే అర్థమైంది, ఏటిల్ గీతా గోవిందంలో ట్రై చేద్దాం అనుకున్నారా మళ్ళీనా అని. సో దానిలాగా అయితే ట్రై చేయడం చాలా కష్టం. అది ఒక కల్ట్ క్లాసిక్ మూవీ, అది దానిలాగే దాన్ని రీక్రియేట్ చేద్దామంటే అది జన్మలో అవ్వదు ఇంకా. సో అదొక కల్ట్ క్లాసిక్ అనమాట. అది ఫ్యామిలీ ఎంటర్టైనర్, అది ఫుల్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. అది దాన్ని ఇంకా మనం రీక్రియేట్ కాదు కదా, అసలు ఏం చేయలేం. అసలు పోయిన పరశురామ్ ఏంటి, ఈ పరశురామ్ అసలు అర్థం కాలేదు నాకు. ఈ మూవీని పరశురామైనా తీశారు, పరశురామైనా రాశారు అన్నట్టుంది ఈ సినిమా. సో నేను ఇంకేం చెప్తా, నాకు మాటలు కూడా రావట్లేదు. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి ఏట్రా బాబు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఉందా అన్నట్టు అనిపించింది. అక్కడక్కడ కొన్ని డైలాగులు ఉంటే ఆ డైలాగులు చూస్తే నాకు వామిటింగ్ వచ్చేస్తుంది బ్రో నిజంగా అని అన్నట్టు ఉన్నది. ఏంటంటే స్టార్టింగ్లో నందనందన సాంగ్ వస్తుంది, అది వచ్చిందా అన్నట్టు ఉంటుంది అనమాట. అసలు పాటే కాదు ఏంటి, అసలు దాన్నే సాగదీస్తారు సినిమా మొత్తం. ఒక కంచేపు అయిన తర్వాత వదిలేస్తారు ఆ పాటని. అబ్బా అని అనుకుంటాం. ఎండింగ్ ఆ కళ్యాణి వచ్చా ఆ సాంగ్ అయినా బాగా ఆడింది కదా, ఆ కళ్యాణి వచ్చా ఆ సాంగ్ చూద్దాం అంటే ఆ సినిమా అయిపోయిన తర్వాత వేస్తాడు ఆ సినిమాని పాట. ఇంకేం చెప్తాం, అసలు సినిమాలో ఇష్టమైన పాయింట్ ఎక్కడా కూడా లేదు, ఎక్కడా కూడా. స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది అనమాట, ఏంటంటే హీరో కాయగూరలు అవన్నీ తీసుకోవడానికి వెళ్తాడు. అదంతా కొంచెం బాగా సెటప్ చేసుకున్నారు, అదంతా బాగానే ఉంది. కానీ ఏదో ఫ్యామిలీ స్టార్ కదా, ఫ్యామిలీలు బాగా చూస్తారు అనేసి తీశారు, కానీ నా బొంగు చూస్తారు అన్నట్టుంది సినిమా. నేను తమ్నైల్ వేసింది కరెక్టే, పరశురామ్ హ్యాట్స్ ఆఫ్. అది పరశురామ్ ఎలా తీయగలరు, ఇంకేం చేస్తాం. పరశురామ్ పోయిన సర్కార్ వారి పాట నాకు ఎంత ఇష్టమో తెలుసా గైస్. అంతకుముందు వచ్చిన గీత గోవింద్ అంతకన్నా ఇష్టం. ఈ సినిమా మాత్రం చూడడం కష్టం, చెప్తున్నాను కదా, చూడడం కష్టం. సో నేను దీనికి ఇస్తున్న రేటింగ్ వచ్చేసి 2.5 అవుట్ ఆఫ్ 5. సో మరంతే మరి, ఇంకా పోయిన పరశురామ్ రాలేదు, అందుకే నేను ఇంత ఇవ్వాల్సి వచ్చింది. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సారీ కొంచెం లేట్ అయింది సినిమా రివ్యూ అవ్వడానికి కూడా. నిన్నే చూసాను, నిన్నే ఇవ్వాల్సింది కానీ కొంచెం టైం పట్టేస్తుంది అనమాట. సో అదనమాట, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నచ్చింది ఆలో పెట్టుకోండి, ఓకేనా. మరి 500 సబ్స్క్రైబ్ దగ్గరలో ఉన్నాం, సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా. బాయ్ గైస్, ఇంకో వీడితో మేము వస్తా.